గైస్ అందరికీ నమస్కారం గైస్ ఈ వీడియోలో మనం కంప్లీట్ 2025లో వైటీ స్టూడియో ఎట్లా సెట్టింగ్ చేయాలి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో వెళ్దాం. ఓకే గైస్, మీరు లాగిన్ అయిన తర్వాత ఇక్కడ ఫస్ట్ సెట్టింగ్ వచ్చేసి గైస్ ఏం చేయకుండా కింద బాటమ్ లెఫ్ట్ కార్నర్ ఉంది కదా, బాటంలో లెఫ్ట్ కార్నర్ అక్కడ సెట్టింగ్ ఉంది కదా గైస్, సెట్టింగ్ మీద క్లిక్ చేసుకోండి గైస్. ఓకే, మేక్ షూర్ మీ డెస్క్టాప్ ఎనేబుల్ చేసుకోండి. తర్వాత సెట్టింగ్ మీద క్లిక్ చేసుకోండి. సెట్టింగ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ డిఫాల్ట్ యూనిట్స్ ఉంది కదా, అది యూఎస్ డాలర్లోనే ఉంచండి. బట్ తర్వాత కింద జనరల్ ఉంది కదా, జనరల్ కింద ఏమో ఛానల్ ఉంది, ఛానల్ మీద క్లిక్ చేసుకోండి గైస్. ఓకే, ఛానల్ మీద క్లిక్ చేసిన తర్వాత గైస్ ఇక్కడ మీరు చూడొచ్చు 3 ఆప్షన్ ఉంటుంది గైస్. బేసిక్స్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ ఉంటుంది, ఫ్యూచర్ ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఫస్ట్ బేసిక్స్ ఇన్ఫర్మేషన్ దగ్గర మీ కంట్రీ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకోండి గైస్. ఓకే, ఇప్పుడు సపోజ్ మీ కంట్రీ ఇండియా అయితే ఇండియా, అమెరికా అయితే అమెరికా, ఎక్కడి నుంచి అయితే మీరు వీడియో చేస్తున్నారో అక్కడదే ప్లేస్ చేసుకోండి గైస్. ఓకే, తర్వాత గైస్ ఇక్కడ కీవర్డ్స్ మీద క్లిక్ చేసుకోండి గైస్. ఓకే, కీవర్డ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ గైస్ యాడ్ కీవర్డ్స్ ఉంది కదా, ఈ కీవర్డ్స్లో ఇప్పుడు సపోజ్ ఫస్ట్ 2 కీవర్డ్స్ మీ ఛానల్ నేమ్ వేసుకోండి గైస్. ఓకే, ఇప్పుడు సపోజ్ నా ఛానల్ నేమ్ కుకింగ్ విత్ మీ అంటే కుకింగ్ విత్ రాకేష్ అనుకోండి. ఓకే, లేకపోతే కుకింగ్ రాకేష్ అనుకోండి. ఓకే, ఇలాంటి ఛానల్ ఎలాంటి యూజర్స్ సెర్చ్ చేస్తారు మీ ఛానల్లో, అలాంటి ఛానల్ నేమ్ ఇక్కడ ఫస్ట్ టైప్ చేసుకోండి. ఓకే, తర్వాత ఇప్పుడు కుకింగ్ ఉంది కదా, టేస్టీ ఫుడ్ అలా కూడా సెర్చ్ చేస్తారు కదా, టేస్టీ ఫుడ్ అలా టైప్ చేసుకోండి. తర్వాత కుకింగ్ వీడియోస్ ఓకే, కుకింగ్ వీడియోస్ తర్వాత కుకింగ్ ఇలాంటివి సెర్చ్ చేస్తారు కదా, ఇలాంటివి మీరు ఫస్ట్ టైప్ చేసుకోండి గైస్. ఓకే, తర్వాత ఇంకా టేస్టీ కుకింగ్ ఓకే, ఇప్పుడు కుకింగ్ రాకేష్ కదా, రాకేష్ కుకింగ్ కూడా టైప్ చేయొచ్చు కదా, అట్లాంటివి కూడా టైప్ చేసుకోవచ్చు. ఓకే, సో రాకేష్ కుకింగ్. తర్వాత ఇప్పుడు అందరూ ఇప్పుడు స్మాల్ లెటర్, కొందరు క్యాపిటల్ లెటర్ కూడా వేస్తారు కదా, సో సేమ్ క్యాపిటల్ లెటర్ కూడా రాయండి. క్యాపిటల్ లెటర్ రాకేష్ కుకింగ్, ఇంకా కుకింగ్ రాకేష్. ఓకే, ఇలా కూడా టైప్ చేస్తారు కదా. సో ఇలాంటి బేస్డ్ కీవర్డ్స్ మీరు యూనిక్ కీవర్డ్స్ టైప్ చేసుకోండి గైస్. ఓకే, టైప్ చేసిన తర్వాత గైస్ ఫస్ట్ ఇది టైప్ చేసిన తర్వాత ఎక్కడ వస్తారంటే గైస్ అడ్వాన్స్ సెట్టింగ్ ఉంది కదా, అడ్వాన్స్ సెట్టింగ్ మీద క్లిక్ చేసుకోండి గైస్. ఓకే, క్లిక్ చేసిన తర్వాత గైస్ ఇక్కడ మీరు చూడవచ్చు, కింద స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ బై డిఫాల్ట్ నో అని ఉంటుంది. అంటే మీ వీడియోస్ చిల్డ్రన్స్ అంటే చిన్నపిల్లలకా లేక కిడ్సా లేకపోతే నాట్ మేడ్ ఫర్ కిడ్సా, ఎలాంటి వీడియోస్ ఉందో మీ వీడియోస్ దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీ వీడియోస్ కిడ్స్ సంబంధించినట్లయితే కిడ్స్ మీద క్లిక్ చేసుకోండి గైస్. లేకపోతే మీ వీడియోస్ కిడ్స్కి సంబంధించినది కాకపోతే, ఇప్పుడు మన కుకింగ్ కదా, కుకింగ్ అంటే ఏంది అడల్ట్స్ సెర్చ్ చేస్తారు కదా, సో నో మీద సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత నో సెలెక్ట్ చేసిన తర్వాత కింద స్క్రోల్ డౌన్ చేయండి, ఇవన్నీ సేమ్ ఉంచండి. ఓకే, ఇవన్నీ సేమ్ ఉంచండి. తర్వాత ఏముండదు కదా, తర్వాత నెక్స్ట్ ఫ్యూచర్ ఎలిజిబిలిటీ మీద క్లిక్ చేసుకోండి. ఫ్యూచర్ ఎలిజిబిలిటీ గైస్, ఇక్కడ ఫ్యూచర్ ఎలిజిబిలిటీ మీద మీరు చూస్తున్నట్లయితే ఫస్ట్ వన్ స్టాండర్డ్ ఫ్యూచర్ ఉంది కదా, అది బై డిఫాల్ట్ ఎనేబుల్ అయిపోతుంది గైస్. ఎప్పుడైతే మీ ఛానల్ క్రియేట్ చేస్తారో అప్పుడే ఎనేబుల్ అయిపోతుంది గైస్. ఆ ఎనేబుల్ వల్ల మనం అప్లోడ్ వీడియోస్ కూడా చేయొచ్చు, క్రియేట్ ప్లేలిస్ట్ అండ్ కొలాబరేటివ్ అండ్ న్యూ వీడియోస్ టు ప్లేలిస్ట్, అలాంటి ఫ్యూచర్స్ మనకు అవైలబుల్ ఉంటాయి గైస్. బట్ మనం ఓవర్ 15 మినిట్స్ కన్నా ఎక్కువ వీడియోస్ అప్లోడ్ చేయాలంటే, లేకపోతే థంబ్నెయిల్స్ మన ఓన్ థంబ్నెయిల్ అప్లోడ్ చేయాలన్నా, లేకపోతే లైవ్ స్ట్రీమింగ్ చేయాలన్నా, ఈ సెకండ్ ఉంది కదా ఇంటర్మీడియట్ ఫ్యూచర్, అది ఎనేబుల్ కావాలి గైస్. ఓకే, దానికి ఎనేబుల్ కావాలంటే ఫస్ట్ ఎలిజిబుల్ మీద కింద ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రిక్వైర్మెంట్స్ అంటే ఆ సెకండ్ ఫ్యూచర్స్ ఎనేబుల్ కావాలంటే ఏమేమి కావాలంటే స్టాండర్డ్ ఫ్యూచర్ ఎనేబుల్ అంటే ఫస్ట్ వన్ ఎనేబుల్ ఉండాలి, తర్వాత ఫోన్ నెంబర్ వెరిఫై ఉండాలి గైస్. ఓకే, ఈ ఫోన్ నెంబర్ వెరిఫై ఉండాలి గైస్. ఈ ఫోన్ నెంబర్ ఎలా వెరిఫై చేయాలో నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఒకవేళ మీకు కావాలంటే మన కామెంట్ బాక్స్లో కామెంట్ వేయండి, ఎస్ వీ నీడ్ అనేసి. సో నేను తప్పకుండా వెరిఫై ఫోన్ నెంబర్ చెప్తా గైస్. ఓకే, కొందరికి అక్కడ కూడా కొంచెం ప్రాబ్లం వస్తుంది, సో అది కూడా నేను సాల్వ్ చేస్తా గైస్. ఈజీ టిప్స్ చెప్తా. ఓకే, కావాలంటే మీ కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను చెప్తా గైస్. ఓకే, తర్వాత థర్డ్ వన్ ఉంది కదా,
థర్డ్ వన్ అడ్వాన్స్ ఫ్యూచర్కి ఎలిజిబుల్ కావాలంటే ఏమేమి ఫ్యూచర్ ఉండాలంటే గైస్ రిక్వైర్మెంట్స్ ఫస్ట్ 2 అంటే ఇంటర్మీడియట్ ఫ్యూచర్ ఎనేబుల్ ఉండాలి. తర్వాత వీడియో వెరిఫికేషన్ లేకపోతే వ్యాలిడ్ ఐడి లేకపోతే ఛానల్ హిస్టరీ. వీడియో వెరిఫికేషన్ ఇది కూడా నేను చేస్తాను గైస్. మా సెకండ్ వన్ అండ్ థర్డ్ అంటే ఫోన్ నెంబర్ వెరిఫికేషన్ అండ్ అడ్వాన్స్ ఫ్యూచర్ ఇంకో వీడియోలో నేను చెప్తా. ఓకే, ఈ వీడియోస్ మీకు కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి గైస్. ఓకే, ఇప్పుడు ఇవన్నీ అయిన తర్వాత కింద సేవ్ మీద క్లిక్ చేసుకోండి గైస్. ఓకే, ఇక్కడ చూడొచ్చు కదా, సేవ్ మీద క్లిక్ చేసుకోండి. మనది ఫస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అడ్వాన్స్ సెట్టింగ్స్ అవన్నీ సేవ్ అయిపోతుంది. కింద మీరు చూడొచ్చు మెసేజ్ సేవ్ అయింది. సేవ్ అయిన తర్వాత గైస్ సేమ్ ఇంకోసారి సెట్టింగ్ మీద క్లిక్ చేసుకోండి గైస్. ఓకే, సెట్టింగ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇంతకుముందు మనకు జనరల్ ఛానల్ అయిపోయింది. తర్వాత అప్లోడ్ డిఫాల్ట్స్ ఉంది కదా, అప్లోడ్ డిఫాల్ట్ మీద క్లిక్ చేసుకోండి గైస్. ఓకే ఓకే అప్లోడ్ డిఫాల్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత గైస్ ఇక్కడ 2 ఆప్షన్ ఉంటుంది, బేసిక్ ఇన్ఫర్మేషన్ అడ్వాన్స్ సెట్టింగ్. బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే గైస్ అంటే బై డిఫాల్ట్ ఎప్పుడు కొత్త వీడియోస్ అప్లోడ్ చేసేటప్పుడు ఆటోమేటిక్ టైటిల్స్ అండ్ డిస్క్రిప్షన్స్ తర్వాత ఇవన్నీ ఆటోమేటిక్ అవ్వాలని మీకు డిఫాల్ట్ ఆప్షన్ ఉంటుంది గైస్. ఓకే, ఇప్పుడు మీరు యాడ్ చేసుకోండి. దీనికి సంబంధించి అంత ఏం యూజ్ ఉండదు. ఓకే, కానీ ఇక్కడ విజిబిలిటీ ఉంది కదా గైస్, విజిబిలిటీ సెలెక్ట్ ఉంది కదా, ఇక్కడ బై డిఫాల్ట్ విజిబిలిటీ అన్లిస్టెడ్ అని సెర్చ్ చేసుకోండి గైస్. పబ్లిక్ కాకుండా అన్లిస్టెడ్ అని చేసుకోండి. ఓకే, యాడెడ్ ట్యాగ్స్ ఉంది కదా, యాడ్ ట్యాగ్స్ ఏం అవసరం లేదు, మనం ఆల్రెడీ అక్కడ కీవర్డ్స్ వేసాం కదా, అది చాలు. తర్వాత అడ్వాన్స్ సెట్టింగ్ మీద క్లిక్ చేసుకోండి గైస్. ఓకే, అడ్వాన్స్ సెట్టింగ్ మీద క్లిక్ చేసిన తర్వాత గైస్ ఇక్కడనే గైస్ మనది చాలా ప్రాబ్లం అయ్యేది. కొందరు ఇన్ని ప్రాబ్లం చేసుకుంటారు. సో మీరు కూడా ఇట్లాంటివి చేసుకోండి. అడ్వాన్స్ సెట్టింగ్ మీద క్లిక్ చేసిన తర్వాత గైస్ ఇక్కడ లైసెన్స్ ఉంది కదా, లైసెన్స్ ఉన్నప్పుడు స్టాండర్డ్ యూట్యూబ్ లైసెన్సే బై డిఫాల్ట్ అది ఉంటుంది, అట్లనే ఉంచండి. తర్వాత ఇక్కడ మనము కేటగిరీ ఇప్పుడు చూడు, నేనేమో కుకింగ్ది చేస్తున్నా, బట్ ఈడ కేటగిరీ ఏముందంటే కామెడీ ఉంది గైస్. నేను జూమ్ చేస్తున్నా చూపిస్తా. ఇగో కేటగిరీ కామెడీ ఉంది గైస్. అంటే ఇప్పుడు మనం చేసే వీడియోస్ ఏమో కుకింగ్, బట్ కేటగిరీ ఏమో కామెడీ అంట. సో ఇలాంటప్పుడు మన యూట్యూబ్ ఛానల్ అసలు యూట్యూబ్ మనకు వేరే వాళ్ళకి మన వీడియోసే పంపదు. ఓకే, ఇప్పుడు సపోజ్ ఈ వీడియో కామెడీ వాళ్ళకి మన కేటగిరీ కామెడీ, మన కుకింగ్ ఏమో మన ఛానల్ ఏమో కుకింగ్. ఇప్పుడు కుకింగ్ వాళ్ళకి పోవాలి, అంటే కుక్ చేసే వాళ్ళకి పోవాలి. బట్ కామెడీకి వాళ్ళకి పోతే వాళ్ళు కామెడీ ఇష్టం చేస్తారు, బట్ మన ఛానల్ని వీడియోస్ చూడరు. సో కేటగిరీ మన ఛానల్ ఏముందో దాన్ని బట్టే వేసుకోవాలి. ఓకే, దీని మీద క్లిక్ చేసుకుని నేను చెప్తాను. ఇప్పుడు నేను ప్రస్తుతానికి ఇప్పుడు కామెడీ, కానీ మీ కంటెంట్ దేన్ని బట్టి ఉందో దాన్ని బట్టే మీరు కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి గైస్. ఓకే, అది మన యూట్యూబ్ ఛానల్ సెట్టింగ్లో 50% అక్కడనే ఉంటుంది గైస్. ఓకే, తర్వాత వీడియో లాంగ్వేజ్ కొందరేమో బై డిఫాల్ట్ అట్లనే ఉంచేస్తారు. వీడియో లాంగ్వేజ్ ఏదంటే ఇప్పుడు నేను తెలుగులో చెప్తున్నాను కదా, ఇప్పుడు ఈ వీడియో లాంగ్వేజ్ కూడా తెలుగులోనే సెలెక్ట్ చేసుకోండి గైస్. ఓకే, ఇక్కడ తర్వాత క్యాప్షన్ సర్టిఫికేషన్ ఉంది కదా, అది నన్ను ఉంచండి. బట్ ఇంకోటి టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ ఉంది కదా గైస్, టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్ అది ఇంగ్లీష్లో. ఇప్పుడు మీ టైటిల్ రాస్తారు కదా, టైటిల్ ఇంకా డిస్క్రిప్షన్ రాస్తారు కదా, అది ఇంగ్లీష్లో రాస్తారండి. ఇంగ్లీష్లో లేకపోతే తెలుగులో అంటే తెలుగులో సెలెక్ట్ చేసుకోండి గైస్. ఓకే, మనకు తెలుగులో కూడా ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే తెలుగులో కూడా వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ కామెంట్స్ ఆన్ ఉంటే ఇప్పుడు మీకు అంటే యూజర్స్ నుంచి అంటే కస్టమర్ నుంచి కామెంట్స్ రావాలంటే ఆన్ చేసుకోండి, లేకపోతే ఆఫ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మోడరేషన్ బేసిక్స్ ఉంది కదా, బేసిక్ మీద ఉంచండి. తర్వాత ఇక్కడ షో హౌ మెనీ వ్యూవర్స్ లైక్ దిస్ వీడియో, అంటే మీ వీడియోస్ని ఎంతమంది లైక్ చేశారో అనేది ఆప్షన్ ఉంటుంది. మీకు ఎంతమంది లైక్ చేశారో కనిపించాలంటే షో మీద అని ఉంది కదా, షో హౌ మెనీ వ్యూవర్స్ లైక్ దిస్ వీడియో అని దాని మీద క్లిక్ చేసుకోండి. అంటే మీ వీడియోస్కి ఎన్ని లైక్స్ ఉన్నాయో కనిపిస్తుంది గైస్. ఒకవేళ కాకపోతే అంటే మీ ఇష్టము, సెలెక్ట్ చేసుకోండి, లేకపోతే లేదు. ఇక్కడ గైస్ మెయిన్ ఏదంటే కేటగిరీ సెలెక్ట్ చేసుకోవడమే ఇందులో, ఇంకా వీడియో లాంగ్వేజ్ ఇదే మెయిన్ గైస్. ఓకే, అయిన తర్వాత సేవ్ మీద క్లిక్ చేసుకోండి గైస్. సేవ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ గైస్ ఇప్పుడు 2 సెట్టింగ్స్ అయినాయి కదా. తర్వాత ఇక్కడ మీరు జూమ్ చేస్తున్నాను నేను, ఇక్కడ జూమ్ చేస్తున్నా. ఇక్కడ గైస్ ఇది అంటే డాలర్ సింబల్ ఉంది కదా, డాలర్ కింద లాస్ట్ నుంచి సెకండ్ వన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోండి గైస్. ఇది కస్టమైజేషన్ అనేసి కొంచెం ఇవన్నీ యూట్యూబ్ స్టూడియో మనకిచ్చే సెట్టింగ్స్, ఇది తప్పనిసరిగా చేసుకోవాలి. ఇక్కడ గైస్ ఫస్ట్ వన్ ప్రొఫైల్ అండ్ హోమ్ ట్యాబ్ ఉంది కదా, ప్రొఫైల్లో బ్యానర్ ఉంది కదా, బ్యానర్ ఇమేజ్ అంటే మన వీడియోకి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఉంటుంది కదా, అది ఇప్పుడు సపోజ్ డెస్క్టాప్ మీద అంటే కంప్యూటర్ మీద ఎట్లా కనిపించాలి, తర్వాత ల్యాప్టాప్ మీద లేకపోతే ఫోన్లో ఎట్లా కనిపించాలి, ఇలాంటి ఆప్షన్ ఉంటుంది. ఇందులో మనము అప్లోడ్ మీద క్లిక్ చేస్తే ఆ బ్యానర్ అంటే మన ఇమేజ్ అక్కడ అప్లోడ్ అయిపోతుంది, మనకు కావాల్సిన ఇమేజ్.
ఓకే గైస్. తర్వాత పిక్చర్స్ ఉంటుంది. పిక్చర్స్ ఏమో అదే మా ప్రొఫైల్ పిక్చర్ ఎట్లా ఉంటుందో అది అప్లోడ్ చేస్తే ఇది సింపుల్. ఇవన్నీ ఇంత అవసరం లేదు. అంటే మీకు తెలిసినట్టు అట్లా అంటున్నా. తర్వాత గైస్ ఇక్కడ హ్యాండిల్ ఉంది కదా, హ్యాండిల్ యూనిక్ ఉండండి గైస్. ఓకే, ఇప్పుడు ఇక్కడ నేను ఛానల్ ఏంది హలో యూట్యూబ్ ఇచ్చిన కదా, ఇలాంటి గైస్. ఇప్పుడు మన కంటెంట్ ఏంది కుకింగ్, బట్ ఇక్కడ ఛానల్ వేరే వేరే ఉంది. ఇంకా ఏంది ఛానల్ నేమ్ కూడా మనకు కంటెంట్ మీదనే ఉంటే మంచిగా ఉంటుంది గైస్. ఓకే, ఇక్కడ నేను కుకింగ్ విత్ రాకేష్ ఓకే ఇలా సెర్చ్ చేసుకోవచ్చు గైస్. ఇప్పుడు ఇక్కడ మన హ్యాండిల్ కూడా ఎడిట్ చేసుకోవచ్చు. హ్యాండిలే తప్పనిసరి గైస్. హ్యాండిల్ ఎడిట్ చేస్తేనే మన ఈ హ్యాండిల్ ఎట్లా అంటే గైస్, ఎట్లా అంటే ఇప్పుడు మనము సెర్చ్ చేస్తాం కదా గైస్, అంటే యూట్యూబ్లో సెర్చ్ చేస్తాం కదా, ఫస్ట్ నేమ్ రావాలంటే ఇక్కడ హ్యాండిల్ యూనిక్ ఉండాలి గైస్, అంతే. ఫస్ట్ అంటే మన యూజర్ సెర్చ్ చేసేటప్పుడు ఫస్ట్ టాప్లో మనం నేమ్ రావాలంటే ఈ హ్యాండిల్ యూనిక్ ఉండాలి. ఓకే, కుకింగ్ విత్ రాకేష్. ఇది మనకు ఉందా లేదా అంటే ఈ ఆప్షన్ ఉందా లేదా అనేసి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ రైట్ అని వస్తుంది కదా గైస్. ఓకే, అంటే ఈ హ్యాండిల్ మనకు అవైలబుల్ ఉన్నమాట, అంటే ఎవరు ఇంతకుముందు యూజ్ చేయలేరు అన్నమాట. ఓకే, ఇక్కడ డిస్క్రిప్షన్ ఉంది గైస్. డిస్క్రిప్షన్ ఇప్పుడు ఏం రాయకండి, మీ వీడియో అప్లోడ్ చేసేటప్పుడు అప్పుడు రాయండి. ఓకే, ఇక్కడ మన ఛానల్ యూఆర్ఎల్ అంటే లింక్ ఉండదు. తర్వాత ఇవన్నీ ఈమెయిల్స్, ఈ వీడియో వాటర్ మార్క్ ఉంటుంది. ఇవన్నీ మీకు తెలిసినవే. ఓకే, అప్లోడ్ చేసుకోండి. తర్వాత గైస్ ఇక్కడ పబ్లిష్ మీద క్లిక్ చేసుకోండి గైస్. ఓకే, పబ్లిష్ అయిపోతుంది. మన సెట్టింగ్స్ అన్నీ పబ్లిష్ అంటే సెట్ పోయినట్టు. ఇది గైస్ మన 90% మెయిన్ కంటెంట్ ఇక్కడనే మనం ఎడిట్ చేయాలి. ఇలా ఎడిట్ చేస్తే ఎక్కువ వ్యూస్ వచ్చేటట్టు ఉంటుంది. ఓకే, ఎక్కువ వ్యూస్ వస్తుంది, ఎక్కువ సబ్స్క్రైబర్స్ వస్తుంది. 2025లో మెయిన్ ఫ్యూచర్స్ ఇది గైస్. ఓకే గైస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో గైస్, మీకు నెక్స్ట్ వీడియోలో ఏంది ఫోన్ నెంబర్ వెరిఫై ఎట్లా చేయాలి, లేకపోతే ఫస్ట్ అండ్ సెకండ్ అండ్ థర్డ్ ఫ్యూచర్స్ ఎట్లా ఎనేబుల్ చేయాలో మనం నెక్స్ట్ వీడియోలో చేద్దాం. ఓకే గైస్, వీడియో కావాలంటే మన కామెంట్ ఎంతమంది కావాలో అంతమంది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను తప్పనిసరిగా చేస్తాను. ఓకే, ఇంతే గైస్, టుడేస్ టాపిక్ ఇంతే. సో గైస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంచి మంచి వీడియోస్ మీకు అందిస్తాను. సో థ్యాంక్ యూ గైస్, హ్యావ్ ఎ నైస్ డే.